ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్ ఎంత అంటే ఇది నిజంగా పెద్ద డిబేట్ అనే చెప్పాలి. ఎవరి దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉండదు. అండ్ పర్టికులర్గా ఇది జనరలైజ్ చేసి అందరికీ ఒకటే ఏజ్ చెప్పేది కాదు. సో జనరలైజ్ చేసి చెప్పుకోవాలంటే మెడికల్ పరంగా మనము యావరేజ్గా 20స్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్ అని చెప్తాం. కానీ 20స్లో ఆల్మోస్ట్ మ్యారేజెస్ లేట్ 20స్లో 28-29 ఇయర్స్కి చాలా కామన్గా చేసుకుంటున్నారు. కెరియర్ పరంగా కానీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, స్టడీస్ ఇవన్నిటి వల్ల కొంచెం చాలామంది లేట్ మ్యారేజెస్ చాలా కామన్ అయిపోయింది. సో దీనికి సొల్యూషన్ ఏంటి, కరెక్ట్గా ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అంటే మనకి యూజువల్గా మనకి ఎగ్స్ అనేది కీలక పాత్ర ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రావటానికి. ఈ ఎగ్స్ మనకి ఏజ్తో పాటు ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. మనకి ఎగ్ కౌంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది ఆడవాళ్ళకి. మగవాళ్ళలాగా లైఫ్ టైం అంతా స్పర్మ్స్ ప్రొడక్షన్ ఉన్నట్టు ఆడవాళ్ళకి అలా ఉండదు. మనకి ఫిక్స్డ్ ఎగ్ కౌంట్ ఉంటుంది. మనకి తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకి ఓవరీస్లో అండాశయాలలో ఎగ్స్ కౌంట్ ఫిక్స్డ్గా కొన్ని మిలియన్స్లో ఉంటాయి అన్నమాట. అవి కాస్త మనకి బై బర్త్ 1 to 1.5 మిలియన్ అనేది ఎగ్ కౌంట్ ఉంటుంది. అది కాస్త మనకి మెనార్కీ ఏజ్ అంటే మెచ్యూర్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 3 to 4 lakhs అనేది ఎగ్ కౌంట్ ఉంటుంది. ఈ కౌంట్స్ అన్నీ ఎందుకు తగ్గుతున్నాయంటే ప్రతీ నెల కొన్ని ఎగ్స్ అనేది మెచ్యూర్ అవటం స్టార్ట్ అవుతాయి. అండ్ మనకి మెనార్కీ రావటానికి ముందు అంటే రజస్వల రావటానికి ముందు హార్మోన్స్ సపోర్ట్ ఏం ఉండదు కాబట్టి ఆ ఇమ్మెచ్యూర్గా డెవలప్ అయిన ఎగ్స్ పూర్తిగా డెవలప్ అవ్వకుండా చనిపోతూ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో మనకి మెచ్యూర్ అయ్యే ఏజ్ వచ్చేటప్పటికి 3 to 4 lakhs ఎగ్స్ అనేది ఉంటాయి. ఇవేమవుతాయి, ప్రతీ నెల కొన్ని ఎగ్స్ డెవలప్ అయ్యి అందులో ఒక ఎగ్ టోటల్గా మెచ్యూర్ అయ్యి ఎగ్ రిలీజ్ అనేది అవుతుందన్నమాట. సో అలా నెల కొన్ని ఎగ్స్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఓవరాల్గా మన లైఫ్ టైంలో 300 to 400 ఎగ్స్ మాత్రమే మెచ్యూర్ అయ్యే ఎగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి నెలకొక ఎగ్ మనకి రిలీజ్ అయిపోతూ ఉంటుంది. అదే పీసీఓడీస్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అలా ఉన్నప్పుడు ఇంకా మల్టిపుల్ ఎగ్స్ మెచ్యూర్ అవటము, లేకుంటే అవసరమైన దానికంటే ఎక్కువగా పెరిగిపోయి సిస్ట్లు ఫామ్ అవటం, ఇలా రకరకాలుగా అవుతుందన్నమాట. సో మనం హెల్దీగా మన బాడీలో మెచ్యూర్ అయిన దగ్గర నుంచి మెనోపాజ్ వచ్చే వరకు 300 to 400 ఎగ్స్ అనేది వాడుకోగలం. సో ఈ ఎగ్స్ అనేది హెల్దీగా క్వాలిటీ పరంగా అనేది 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో బాగుంటుందన్నమాట. దాని తర్వాత 30 ఇయర్స్ తర్వాత ఎగ్ కౌంట్ అనేది ఫాస్ట్గా తగ్గిపోతుంది. అండ్ 35 ఇయర్స్ తర్వాత ఇంకా డ్రాస్టిక్ చేంజ్ అయ్యి ఇంకా ఫాస్ట్గా ఎగ్ కౌంట్స్ తగ్గిపోతాయి అన్నమాట. దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది స్లోగా తగ్గిపోతూ ఉంటాయి. సో బెస్ట్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఏంటి అంటే యూజువల్గా 20 to 23 నుంచి 30 ఇయర్స్ లోపల అని చెప్పాలన్నమాట. ఎందుకంటే లెస్ దాన్ 20 ఇయర్స్ అయితే టీనేజ్ ప్రెగ్నెన్సీ రకంగా కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అండ్ లేట్ ప్రెగ్నెన్సీలలో ఆఫ్టర్ 30-35 అయితే ప్రెగ్నెన్సీతో పాటు ఏజ్ పరంగా కాంప్లికేషన్స్, ప్రెగ్నెన్సీలో షుగర్, బీపీలు పెరగటము, ఎగ్ కౌంట్ తగ్గటం వల్ల ప్రెగ్నెన్సీ అందకపోవటము, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇలా చాలా రకాల కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఐడియల్గా ప్రెగ్నెన్సీ 23 నుంచి 30 ఇయర్స్ లోపల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెస్ట్ థింగ్ అనమాట. కానీ ఇప్పుడు మ్యారేజెస్ లేట్గా అవుతున్నాయి కదా, కెరియర్లో ఫైనాన్షియల్గా స్టెబిలిటీ రావట్లేదు. దానికి ఏంటి సొల్యూషన్ అంటే ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నా కానీ ఎగ్ క్వాలిటీ బెటర్గా ఉంటే ఈ 30స్లో కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది బెటర్గా ఉంటుంది అన్నమాట. సో మనకి ఓవరాల్గా ప్రెగ్నెన్సీ అందటం కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ తక్కువగా ఉండాలన్నా, అండ్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఫాస్ట్గా రికవరీ అవ్వాలన్నా, మన బాడీ ఓవరాల్గా హెల్తీగా ఉంటే ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. ఎగ్ కౌంట్స్ని మనం మార్చలేం కాబట్టి ఎగ్ క్వాలిటీ బాగుండేటట్టు చూసుకోవాలి. ఎగ్ క్వాలిటీ బాగుండాలంటే ఏం చేయాలి, మనం ఎప్పుడు చెప్పుకునే డైట్స్ కానీ, హెల్తీ డైట్ తీసుకోవటము, మన లైఫ్ స్టైల్ బాగుండటము, మనకి స్ట్రెస్ అనేది అవాయిడ్ చేసుకోవటము, ఈ మన ఫుడ్ హ్యాబిట్స్ ఇవంతా బాగుంటే ఎగ్ క్వాలిటీ హెల్తీగా మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట.
సో జనరలైజ్ చేసి చెప్పటం కంటే మీ ఇండివిజువల్గా మీ హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీరు మ్యారేజ్ కానీ ప్రెగ్నెన్సీలు కానీ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో కరెక్ట్ ఏజ్ మాత్రం అరౌండ్ 20-23 నుంచి 30 ఇయర్స్లో ఉంటుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నా మీరు హెల్దీ డైట్ లైఫ్ స్టైల్స్ ఫాలో అవుతూ ఎగ్ క్వాలిటీ బాగుండేటట్టు చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.